అందుకని ఆవిడ ఏడ్చింది కశ్యప ప్రజాపతి దగ్గర. నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నేడు అంది. శచీదేవి ఆవిడేం సామాన్యమైంది కాదు. లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక నామం. ఆవిడ చేసిన పూజకి ఇంద్రుడికి వైభవం వచ్చింది అని. అటువంటి తల్లి ఇవాళ 4 ఇళ్లల్లో పనులు చేసుకుని బతుకుతోంది తన కోడలు. అది అత్తగారిగా ముందు పడిన బాధ కోడలు గురించి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నేడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి అరణ్యాల వెంట తిరుగుతున్నాడు ఇంద్రుడు. సరే, కలిమిగారాబు బిడ్డలు ఐశ్వర్యవంతుని యొక్క కుమారులైనటువంటి ఆ జయంతాదులు అడవి అంటారు. ఎప్పుడూ ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా కష్టంలో నిజాయితీతో తలుచుకుంటే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేలా కుచేలుడికి ఒక్కసారి వచ్చి పిడికెడు అటుకులిస్తే ఒక పిడికెడు తను తిన్నాడు, అంతే ఐశ్వర్యం వచ్చేసింది. ఇంకొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు, అంతే గబగబా వచ్చి రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన చేయి పట్టుకుంది. మురహరుడు పిడికెటటుకుల కరమప్పగ నారహించి కౌతూహలి అయి వేరొక పిడికెడు కొన కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు పోతన గారు. పరిగెత్తుకొచ్చి పట్టుకుంది ఆ చెయ్యి. ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి, ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి కుచేలుడికి తెలియదు. ఇంకొక పిడికెడు తిన్నారో నన్ను కూడా ఇచ్చేస్తారు, తినకండి. అంతటి భక్త సులభుడైన, మీరు భక్తితో ఆయన్ని సేవించాలి కానీ ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి స్వభావం ఉన్నవాడు కదా, ఆయన్ని సేవిస్తావా నన్ను అడుగుతావా? నన్ను అడుగుతావే కొడుక్కి రాజ్యం కావాలని. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకగు ఇష్టార్థములెల్లనిచ్చు. నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువుని సేవించు అన్నాడు. ఆవిడంది ఏమని వ్రతం చేయనండి. సరే, ఆయన ఏదో చెప్పాడు. అడవి పంది పైకెత్తినటువంటి మట్టి తీసుకుని దాంతో వ్రతం చెయ్యినాళ్ళు నిష్టగా చేస్తే ఈశ్వరుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆవిడ చేసింది అలాగే. చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ఆవిడికి. అబ్బో, ఏం పోతన గారండి, ఎప్పుడో చదివిన ఘట్టంగానే చాలా సంతోషంగా ఉంటుంటుంది. ఆయనకు ఎదురుగుండా కనపడితేట పోతన గారు అన్నారు, సూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయ్యి వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. చూపులతో తాగేసింది ఆవిడ ఆ రూపాన్ని. ఎందుకలా తాగేయడం? చూపులతో తాగుతారండి, కళ్ళతో తాగుతారా? ఓ పాయసం ఇచ్చాననుకోండి, నోటితో తాగాలి, అంతేకాని కంట్లో పోసుకుంటారా? కంటితో తాగరు, నోటితో తాగుతారు. మరి పోతన గారు కంటితో తాగారండం ఏమిటి అంటే, భగవంతుని యొక్క సాకార దర్శనమైనటువంటి వాడు ఒక ఇంద్రియంతో చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేసేస్తాడు. అంటే అంత ఆనందం అన్నమాట. నేను చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. పోతన గారు కూడా అక్కడ శ్రీపతి అన్నమాట వేశారు. తాగేసింది ఆవిడ. తాగేసి పొంగిపోయి మందమైనటువంటి కంఠంతో వినపడకుండా స్తోత్రం చేసింది ఆయన్ని. ఆయన్నేం అడగలేదు ఆవిడ. మా అబ్బాయికి రాజ్యం ఇవ్వయా అని ఆవిడ అడగలేదు. ఆవిడ స్తోత్రం చేస్తే అడగకుండా ఆయన అన్నాడు, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవలులు నీనాథుడు నీవును శంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపదాన్ అన్నాడు. అమ్మా ఎంత నవ్వు నోచావమ్మా. నీ కోడండ్లు, నువ్వు, నీ కొడుకులు, నీ నాథుడు సంతోషించేటట్టు, రాక్షసులు బాధపడేటట్టు. అమ్మా నువ్వు అడిగిన మాట తీర్చడం పెద్ద విషయం కాదు, కానీ అమ్మా నీ కడుపున పుట్టి ఆడుకోవాలనుందమ్మా, నీ కడుపులో పుట్టనా అని అడిగాడు. మీరు ఈశ్వరుణ్ణి సేవించడానికి ఒక్క అడుగు ముందుకేస్తే ఈశ్వరుడు 10 అడుగులు ముందుకేస్తాడు. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా. అమ్మ నీ కొడుక్క పుట్టద్దా, నీ కడుపులో ప్రవేశించద్దా అన్నాడు. ఆవిడ పొంగిపోయింది. అయ్యో అంతకన్నా భాగ్యం రా నాయనా, ప్రవేశించండి. మహానుభావుడు ప్రవేశించాడు, వామనమూర్తిగా ఆవిర్భవించాడు. కానీ కృష్ణ పరమాత్మకి ఉన్నట్టుగా బాల్యలీలలేం లేవు వామనమూర్తికి. పుడుతూనే ఆయనకి ఉపనయనం వచ్చేసినట్టుగా, ఉపనయనం చేయవలసిన వయసు వచ్చేసినట్టుగా చెప్పేశారు.
నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని కొడుక నా కుల దీపమా రగదయ్య భాగ్య రాశివగుచు అని పొంగిపోతుంది అదితి. ఎంత ముద్దు పిల్లాడివిరా నాయన, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా. పిల్లల్ని నానా నానా అంటుంటాం కదా. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార. దైవమా, నా కడుపున కొడుగ్గా పుట్టావు, ఏం ఆశ్చర్యం. నాదు చిన్ని వడుగా నా కుల దీపక రగదయ్య భాగ్య రాశివగుచు అంది. చిన్ని వడుగా 8 ఏళ్ల పిల్లాడు. రారా నాయనా అని పిలిచింది. పిలిస్తే భిక్ష పెట్టాలి కదండి, అమ్మ భిక్ష పెట్టాలి. అమ్మ భిక్ష పెట్టాలంటే అదితి పెడితే సరిపోతుందా? అదితి పెడితే చాలదు, అమ్మగా ఎవరు పెట్టాలో వాళ్ళు పెట్టాలి. లోకములను కన్న తల్లి ఎవరు? మా అమ్మ అన్నపూర్ణ, మా అమ్మ భవాని, ఆవిడ పెట్టాలి. అందుకే యక్షేషుడు వామనునకు భిక్షాపాత్రికనిచ్చెను. యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆ యక్షేషుడు అంటే కుబేరుడు. కుబేరుడు భిక్షాపాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు పిల్లాడికి. ఆ పిల్లాడు ఇలా భిక్షాపాత్ర పట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువే వామనమూర్తిగా వస్తే ఆయనకి భిక్ష పెట్టడానికి తల్లిగా ఎవరు రావాలి? లోకములను కన్న తల్లి మా అమ్మ భవానీయే రావాలి. ఎందుకని? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మా అమ్మ ఇలా అంటే 10 గోళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. ఆయన తల్లి ఆవిడే, అందుకని ఆవిడే రావాలి. భవాని పూర్ణభిక్ష నరేంద్ర. భవాని అంటే భౌని భార్య, భౌడంటే శంకరుడు. అంటే పార్వతీదేవి వచ్చి పూర్ణభిక్ష పెట్టింది ఆయనకి. అంతే, బ్రహ్మచారి వటువు అయిపోయింది. యజ్ఞోపవీతం వేసేసుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మా అక్కడెక్కడో యజ్ఞం జరుగుతోందమ్మా, ఓసారి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళిరారా నాయన అంది. ఆవిడికి కావాలిగా రాజ్యం, ఇంద్రుడికి ఇప్పించాలిగా. వెళ్ళాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. అబ్బో ఎంత పొంగిపోయారో పోతన గారు. కొందరితో చర్చించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును, కొందరితో తర్కించును, కొందరితో జటలు చెప్పు. అలా నడుస్తున్నాడు ఆ యజ్ఞమాటంలో. కొందరితోటేమో వాళ్ళు ఘన జటా చెప్తుంటే వెళ్ళి అక్కడ కూర్చుని జట చెప్తున్నాడు. కొందరితోనేమో ఏమంటే మీ గురువు గారు ఎవరు? ఓ ఫలానాయా, మహానుభావుడు కదండి అంటున్నాడు. కొందరి దగ్గరికి వెళ్ళి మీరు స్వరం తప్పు చెప్పారని చెప్పి స్వరం దిద్దుతున్నాడు. అక్కడ ఉన్న ఘనాపాటీలు బ్రాహ్మణులు చూసి ఇంతున్నాడు పిల్లాడి, ఎవర్రా ఇంత తేజోవంతుడు? శుంభుండో భవుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీ సుటుండెవ్వడీ శుంభజ్యోతనుడీ పయోజభవుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఎవరీ పిల్లాడు? శంభుడా? పరమశివుడు వచ్చాడా? విష్ణు వచ్చాడా? కుబేరుడు వచ్చాడా? సూర్యుడు వచ్చాడా? ఏమిటి తేజస్సు ఏమిటి? ఇంతున్నాడు ఈ పిల్లాడు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఈయన తిన్నహ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా మర్యాద గృహస్థు పాటించాలి. ఎందుకంటే వాళ్ళకి భిక్ష పెట్టడానికే ఆ ఆశ్రమం, గృహస్థాశ్రమం.